పురుపురి నగరవాసులారా, నేను మీకొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఈ నెల జనవరి 26వ తారీఖున ఒకరికి సాహస పురస్కారం లభించబోతోంది. ఎవరైతే అందరికంటే ఎక్కువ ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారో వారికే అది లభిస్తుంది. ధైర్య సాహసాలు ప్రదర్శించడం అంటే ఏమేం చెయ్యొచ్చు? ఏ పనైనా చెయ్యొచ్చు. ఎవరైనా ఆపదలో ఉంటే మీ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళని రక్షిస్తే చాలు. ఉదాహరణకి జాన్ దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, అతన్ని పట్టుకోవడం ప్రమాదం అనుకోకుండా వెళ్లి అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి. అర్థమయ్యిందా? వద్దు, వదలండి. మమ్మీ, డాడీ, నన్ను చెయ్యొద్దు. దొంగతనం చెయ్యలేదు, దోపిడీకి ఎక్కడికి వెళ్ళలేదు. అయినా సరే అందరూ మూకుమ్మడిగా నన్నెందుకు కొడుతున్నారో చెప్పండి. నోరు మూసుకో, నా మాట వినండి. వెంటనే అతన్ని వదిలేయండి. ఇప్పుడు జాన్ దొంగతనం చేయడం లేదు కదా, మరెందుకు అతన్ని పట్టుకున్నారు? ఒకవేళ దొంగే సాహసపూరితమైన పనేదైనా చేస్తే ఆ పురస్కారం అతనికి లభిస్తుంది. అరే జాన్, నువ్వు త్వరగా వెళ్ళు. ఏదైనా పెద్ద దొంగతనం చేయి, నేను వచ్చి నిన్ను పట్టుకుంటాను. ఈసారి ఆ సాహస పురస్కారం నేనే దక్కించుకోవాలి. అందుకు నేను ఏం చెయ్యడానికైనా సిద్ధమే. ఎప్పుడు కలగలపు కూరలా కన్ఫ్యూజన్ గా ఉండే నా బుర్రలో ఒక బిర్యానీ లాంటి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. బిర్యానీయా? బిర్యానీ ఎక్కడుంది బాస్? నా ఉద్దేశం తినడానికి బిర్యానీ ఉందని కాదు, ఆ సాహస పురస్కారాన్ని అందుకోవడానికి అందమైన ఆలోచన ఉందని చెప్తున్నాను. వినండి, మీరు పూల్లోకి దూకి మునిగిపోతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత నేనొచ్చి మిమ్మల్ని కాపాడతాను. అంతే. ఆ తర్వాత ఆ సాహస పురస్కారం నాకే దక్కుతుంది. వెరీ గుడ్ ఐడియా బాస్. పద నెంబర్ 2, మనం వెళ్దాం. పద. కాపాడండి, మేము మునిగిపోతున్నా. మీరు భయపడకండి, నేను వచ్చేస్తున్నాను. కాపాడండి, ఎవరైనా కాపాడండి. నేను కూడా ఇరుక్కుపోయాను, కాపాడండి. నేను వాళ్ళని కాపాడాలి, వాళ్ళు మునిగిపోతున్నారు. కాపాడండి. జాన్, అరే మోటు, నువ్వు ఎంతో పెద్ద సాహసం చేసి వీళ్ళందరి ప్రాణాలు కాపాడావు. వెరీ గుడ్, వెరీ 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 గుడ్. దీనికి కాపాడడం అని పేరు పెడుతున్నారా? నా పైన దూకి నా వెన్నుపూస విరగ్గొట్టాడు వీడు. మనం టీ తాగి ఆ స్కూటర్ మీద వెళ్ళాలి. దాని బ్రేకులు మన బాస్ తీసేశారు. మనం కాపాడండి కాపాడండి అని అరవాలి. అప్పుడు బాస్ చెట్టు మీద నుంచి కిందకు వేలాడుతూ మనల్ని కాపాడతారు. ఓకే ఓకే. ఏయ్, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగు, ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు. ఏయ్ స్కూటర్. సరే, ఇది మన మంచికే. నేను వెళ్లి సింగం గారిని కాపాడతాను. ఆ సాహస పురస్కారం నాకే వస్తుంది. స్కూటర్ బానే ఉంది, కానీ బ్రేకులు పడడం లేదు. అమ్మా, కాపాడండి. సింగం గారు, మీరు వెనక్కి తిరిగి ఇటువైపు రండి. నేను చెట్టు మీద నుంచి తాడు సహాయంతో జంప్ చేస్తాను. అప్పుడు మీరు నన్ను పట్టుకుని స్కూటర్ ని వదిలేయండి. ఓకే ఓకే, ప్రయత్నిస్తాను. మోటు పత్తులు, ఐడియా సజ్జీ. ఇరుక్కున్నాను.
చెంగం గారు స్కూటర్ని వదిలేయండి. థ్యాంక్ యూ మోటు పత్రు, థ్యాంక్ యూ. మీరు మళ్ళీ ఒకరి ప్రాణాలను కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటిది బాస్? బాస్ మీరు ఎందుకంత కోపంగా ఉన్నారు? నేను కష్టపడి ప్లాన్ వేస్తే ఫలితం మోటు పతులకు వెళ్ళిపోతోంది. ఈసారి ఫుల్ ప్రూఫ్ ప్లాన్ తయారు చేశాను. నేను సాహస పురస్కారాన్ని దక్కించుకునే తీరతాను. పోతే అది ఎలా బాత్? అది ఎలా తంటే చెప్పాను కదా, కలకూర కూరలా ఉండే నా బ్రెయిన్ లో బిర్యానీ లాంటి ఐడియా ఒకటి వచ్చిందని. అద్భుతం బాస్, అద్భుతం. బిర్యానీ పేరు వినగానే చూడండి నోరు ఎలా ఊరిపోతుందో. ముందు నువ్వు నోరు మూసుకో, చెవులు తెరిచి విను, ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడు. అదిగో అది వచ్చేసింది. ఇది ట్రైనింగ్ తీసుకుని ఎద్దు. దీని పేరు బయాలు. ఇది మనం ఎలా చేయమని చెప్తే అలాగే చేస్తుంది. చూడండి. కమాన్ సిట్ బయాలు. పక్కగా పడుకో బయాలు. బ్యాక్ ఫిలిప్ బయాలు. కమాన్ చేస్ బయాలు. రావాలి రావాలి రావాలి, నేను కొట్టేగా పడాలి భయాలు. ఇప్పుడు ఈ భయాలు ప్రజలందరూ చూస్తూ ఉండగా మీ ఇద్దరిని చేస్తూ ఉంటుంది. మీరు కాపాడండి కాపాడండి అని అరవండి. అప్పుడు నేను వచ్చి దీని బారి నుండి మిమ్మల్ని కాపాడుతాను, దీన్ని కొడతాను కూడా. దీనికంటే గొప్ప సాహస కార్యం ఇంకే ఉంటుంది. అర్థమయ్యిందా? హలో మిత్రమా, నాకు తెలియకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు అనుకుంటున్నావా? సారీ, ఈ చోటు మీదని నాకు తెలీదు. తేట తెల్లంగా కనిపించే వాటిని తెలీదు పర్లేదు అంటే వివరంగా చెప్పే ఓపిక నాకు లేదు. అడ్డంగా ఒకటిచ్చానంటే అద్దంలో చూసినట్టు అంతా అందంగా అర్థమైపోతుంది. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ సేయింగ్, కానీ నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. ఓకే, నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీరు భయాలు దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చేజ్ అని చెప్పండి. అప్పుడు మీరు పరిగెట్టండి, మీ వెనకాతలది చేజ్ చేస్తుంది. భయపడకండి, నేను వచ్చేసాను. అక్కడే ఆగు, లేదంటే నా కోపం వస్తుంది. హద్దిరమన్నా, నీకు కోపం వస్తుందని బెదిరిస్తున్నావా? నాకు ఆల్రెడీ కోపం వచ్చేసింది. అసలు ఈ జానికి ఏమైంది? సాహస పురస్కారం పిచ్చిలో తనే సమాధి అయిపోయేలా ఉన్నాడు. కొట్టగానే కింద పడిపో భయాలు. నన్ను ఆజ్ఞాపిస్తున్నావా? ఇప్పుడు నిన్ను బంతాట ఆడుకుంటాను. వెళ్ళిపో భయాలు, వెళ్ళిపో. నా కమ్ముల పదనేటో చూపిస్తాను. జాన్ని కాపాడలేదంటే అది అతన్ని చంపేస్తుంది. నువ్వు వెళ్ళి కాపాడు, నేను వెళ్ళి సమోసాలు తీసుకొస్తాను. నాతో దెబ్బలు తినాలని వీడికి కూడా సరదాగా ఉన్నట్టుంది. నా తడక చూపిస్తాను. నీ కోరిక కూడా తీరుస్తాను నేను. ఇదిగో తీసుకో మోటు. సమోసా. ఇదిగో ఈ సమోసాలు తిను, ఇకరే
రెచ్చిపో. ఇతనేం తింటున్నాడండి బాబు, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. ప్రాణాలు కాపాడుకోవాలంటే పారిపోవలసిందే. మోటు పత్లు, ఈసారి సాహస పురస్కారం మీ ఇద్దరికే లభిస్తుంది. ఆ విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వీల్లేదు వీల్లేదు. ప్రణాళికలు వేసింది నేను, పురస్కారం అందుకుంటున్నది మోటు పతులు.